నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంభీరావుపేట మండలం నర్మాలలో తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. అధికారులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ రాక్షస పాలన సాగిస్తుందని మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ల్యాబ్ గదులు సరిగా లేవని డీఐఓకు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నాయకులు. బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలతో సందడి చేసిన భక్తులు. అక్రమ వసూళ్లకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై జిల్లా కలెక్టర్ను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ముసాయిదా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసిన అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఎంపీడీఓ లక్ష్మీనారాయణ. రెసిడెన్షియల్ విద్యాలయంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మెనూ పాటిస్తున్నారా అని విద్యార్థులను కలెక్టర్ సందీప్ కుమార్ ఆరా తీశారు. గంభీరావుపేట మండలం నర్మాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయం ఆవరణ, తరగతి గదులు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కిచెన్, స్టోర్ రూమ్లు, ఆయా ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థినులు రివిజన్ చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడారు. విద్యాలయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకా ఏ సౌకర్యాలు కావాలో అడిగి తెలుసుకున్నారు. పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో నిత్యం చదవాలని పిలుపునిచ్చారు. ప్రతి సబ్జెక్టులో వచ్చే సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని, వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సూచన, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. But the acid ki concentration 10 to the power minus 8 ఉన్నాయి. So what is the pH చెప్పండి. మీతో అడగడం, పిల్లలతో అడుగుతాం. చెప్పండి. నేను తిరిగి వస్తాను, ఆ లోపు సాల్వ్ చేయండి. ఓకే. వెరీ గుడ్. ప్లీజ్ సిట్ డౌన్. ఏ సబ్జెక్ట్ నడుస్తాం? ప్లీజ్. Completed the all subjects? Yes, sir. Had your breakfast? Yes, sir. Breakfast, sir. Very good, very good. Please sit down. Please study properly. Okay, sir. Number. So, ఇది మంచిగా మీరు చేయండి. Which only you tell me a plant which is propagated through leaves. ఉంటాయి కదా? చెప్పండి. Propagated through leaves. ఎవరు చెప్పారు? చూడండి, అందరికి రావాలి, అది యూనిక్ ఉంటుంది. వెరీ గుడ్. అన్ని ఫోర్త్ రూట్ బాగుంటుంది కదా. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చి ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను వ్యక్తిగతంగా వ్యాపారపరంగా దెబ్బతీస్తూ రాక్షసానందం పొందుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.
టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు సైతం కేటీఆర్ దగ్గరికి వచ్చి పనులు చేయించుకున్నారని వాటిని మర్చిపోవద్దని తోట ఆగయ్య పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ హామీలపై ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గూడూరి ప్రవీణ్, గజబింకర్ రాజన్న, కోడి అంతయ్య, దిడ్డి రాజు, పడిగల రాజు, బండా నరసయ్య యాదవ్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి, మేధావులందరూ తెలుసుకోవాలి. నేను మీడియా ద్వారా అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. మనం వెనకట ఈ సొరకాయ చెట్లు, బీరకాయ చెట్లు పెడుతుంటుంది. అవి లాస్ట్కు పంట అయిపోయేటప్పుడు ఉడికిపోతుండే, అంటే కుక్కమూతి పిందెలు అంటారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేనంటే ఏంటంటే కేకే మహేందర్ రెడ్డితో సహా అంతా కూడా ఉడికిపోయిన ఓడిపోయి వాడిపోయిన ఈ కుక్కమూతి పిందెలు, ఈ ఉడికిపోయిన కాయలు ఇలా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోబోతున్న పార్టీ. అంటే ఎప్పుడైతే పంట అయిపోయామో కూడా అన్ని కాయలు పనికిరాని కాయలు కాస్తాయి. అవిట్లను మనం తినము, వాడము, ఏం చేయము. ఏం చేస్తామంటే 3 పదార్థాల అక్కడ పెట్టి చుట్టూ బూడిద పోసి ఇక ఆయన అవిట్లను అంత జిట్టి తీసేసేటట్టు పెడతాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన పార్టీ, లాస్ట్ అధికారంలోకి వచ్చిన పార్టీ ఇదే లాస్ట్గా ఈ కుక్కమూతి పిందెలు అన్నింటిలో కూడా ఇక అయిపోతుంది, క్రాప్ అయిపోతుంది అనగా దయదలిచి జాలి తెలిసి ఒకడు 5 సార్లు ఓడిపోయాడు, ఒకడు 4 సార్లు ఓడిపోయాడు, ఒకడు 3 సార్లు ఓడిపోయాడు, వాడు మూతి నాకి వాడు ఇట్లాంటి గెలిచిన వాళ్ళందరూ కూడా ఇలా అధికారంలోకి వచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీ గురించి, ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిన నేతల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇలా మీరు అంతరించిపోబోతున్న పార్టీ, మీరు కుక్కమూతి పుందెల పార్టీ. మీరు లాస్ట్గా మీరు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఏదైతే వట్టిపోయి వాడిపోయిన కాకరకాయలు, వట్టిపోయి వాడిపోయిన బీరకాయలు, సొరకాయల్లాగా 3 బోధాల కాడ తొక్కితే అయ్యో పాపం అని తొక్కితే ఇలా బతికి బయటపడ్డ నాయకులందరూ కూడా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం, నికార్సుగా పనిచేసిన వాళ్ళం. ఎవరి గోరంత కాదు, ఎవరి ఏలంత కాదు. మా స్థాయి మాకున్నది. బరాబరి ప్రజల కోసం ఇదే ప్రాంతంలో పుట్టినాం, ఇదే ప్రాంతంలో ఉద్యమాలలో కలిసి పనిచేసినాం. అన్ని రకాల ఆటుపోట్లను కూడా ఎదుర్కొన్నాం. కేకే మహేందర్ రెడ్డి అంటే ఆయన ఇక్కడ ఏ ఆటుపోట్లను ఎదుర్కోలేదు. ఇంకొకటి చెప్తా ఉన్నా, ఇలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అదేంటంటే సంతోషపడతా ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, కొంతమందిని ఇబ్బందుల పాలు చేయడం, కొంతమంది వ్యాపార వ్యవహారాలను మూసేయించి ఒక పక్షపాత అధికారిని జిల్లాలో పెట్టుకొని ఆయనతోని కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకుంటూ కొంతమందిని జైల్లో వేయించినంత మాత్రాన, మరికొంతమంది వ్యాపార లావాదేవీలను మూసేయించి ఆర్థికంగా ఇబ్బంది పెట్టినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీని నష్టపరుస్తున్నాం అనుకుంటే మీ అదిగా తెలివి తక్కువతనమే. బరాబర్ ఏదైతే బంతిని ఎంతైతే బలంగా కొడతామో అంతకంటే 2 అంతలు, అంతకంటే 10 అంతలు మళ్ళీ వచ్చి మీ ముఖం మీదే కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇలా భారత రాష్ట్ర పార్టీ అధికారంలో 10 ఏళ్ళు ఉండే. ఇలా ఇక్కడ పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్లు చెప్పమన్నా చెప్తా, వాళ్ళు వద్దరు, వాళ్ళ కుమారులు కూడా వద్దరు. కేటీ రామారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు, వాళ్ళకు వ్యక్తిగత అవసరాలు ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను పేరు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళందరూ కూడా చూస్తారు, వాళ్ళందరూ కూడా గుండె మీద చేసేసుకొని అవును మేము కేటీ రామారావు గారి దగ్గరికి పోయి అనేక పనులలో వారి సాయం తీసుకున్నాం. మేము తోటాగే దగ్గరికి పోయి అనేక కార్యక్రమాల్లో వారి సాయం తీసుకున్నాం. ఇలా మా ఈ పట్టణానికి చెందిన కాంగ్రెస్ ప్రముఖ నాయకులు కావచ్చు, ఇలా ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ ప్రముఖ నాయకులు కావచ్చు, ఈ రాష్ట్రంలోని అనేక మంది కాంగ్రెస్ నాయకులు కేటీ రామారావు ఇచ్చేసి వ్యక్తిగత పనులు కావచ్చు, అవి వ్యాపార వ్యవహార పనులు కావచ్చు, అనేకం సాయం పొందిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. కానీ మీలాగా నీచంగా ఆలోచన చేసి అధికారంలోకి రాగానే అధికారం అంటే పెద్ద ఏదో అనుకొని ఈ ఓడిపోయి వాడిపోయిన నేతలందరూ కూడా ఆ వాడిపోగా దీపం కూడా పోయేటప్పుడు మొత్తం ఆరిపోయేటప్పుడు కొంత వెలుగుతాడ అంతే. ఇప్పుడు ఈ లాస్ట్కు ఆరిపోయాము గట ఈ వెలుగుతున్న ఈ దీపాలన్నీ కూడా మాకున్న అధికారాన్ని ఏదో పెద్దగా ఊహించుకుంటా ఉన్నారు. 4 రోజులల్లా మీ అధికారం ఊడిపోయి చేస్తుంది. కనీసం మేము ఇప్పుడు అందరి ప్రజల తరఫున కొట్లాడి ఇలా తెలంగాణ ప్రజానీకం తరఫున ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందో వాళ్ళందరి తరఫున
ప్రజానీకం తరఫున ఉండి మేము ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడతాం. కానీ భవిష్యత్తులో మీరు ప్రజాక్షేత్రంలో కూడా తిరిగే అవకాశం మీకు రాదు. ఎందుకంటే ప్రజలే మిమ్మల్ని పాత్ర పెడతారు. మీకు అధికారం వస్తే కేవలం మీకోసమే ఉపయోగించుకునే మీలాంటి నీచ బుద్ధి ఇలా ఎవరికి ఉండదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, విమర్శించండి, లేకపోతే ఇంకోటి మాట్లాడండి, కానీ ఇలా జరిగిన అభివృద్ధిని కూడా చూడండి. ఇలా జరిగిన అభివృద్ధిని కూడా ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది. ఇలా సిరిసిల్ల నియోజకవర్గం కావచ్చు, సిరిసిల్ల జిల్లానే కావచ్చు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్యకాలంలో చూస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణ ఆర్థిక సామాజిక సర్వే పేరుతో చేసి బీసీలను వంచి ఫిబ్రవరి 4 అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సోషల్ జస్టిస్ డే, సామాజిక న్యాయ దినమని ఏర్పాటు చేసి బీసీలకు తీరని అన్యాయం చేసింది. స్వాతంత్రం వచ్చి 140 ఏళ్ళు అయితే అందులో 70 ఏళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రధానమైన శత్రువు. మరి ఈనాడు కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో 42% చట్టపరమైనటువంటి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన చేసి ఆనాటికంటే ఈనాడు 2014లో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కంటే దాదాపు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయినంత కూడా దాదాపు 30 లక్షల మంది బీసీలను లెక్కల్లో నుండి వాళ్ళంతా వాళ్ళు ఏమైపోయారు. 3% ఏదో సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఇచ్చినా ఇవ్వకపోయిన వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వారో ఎన్యూమరేటర్ నమోదు చేసుకోవచ్చు. అట్లాంటి దాన్ని ఇలా బీసీలకు అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూ మరి బీసీలకు బడ్జెట్ లేదు, బీసీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏ పథకాన్ని కూడా ఈ 14 నెలల లోపల బీసీలు చూడలేకపోయారు. ప్రజలంతా ప్రధానంగా బీసీలు ఈనాడు చర్చించుకుంటున్న అంశం ఏంటంటే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో బీసీలకు 45,000 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కలుగజేశారు. రాజకీయంగా రిజర్వేషన్లు కలుగజేశారు. ఏ విధంగా అంటే మార్కెట్ కమిటీలలో కూడా రిజర్వేషన్, అదేవిధంగా కాంట్రాక్ట్లలో కూడా రిజర్వేషన్ కలుగజేశారు. ఏనాడు లేనిది తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా ఒక బీసీకి కేటాయించిన ఘనత, అదేవిధంగా వైస్ ఛాన్సలర్లను కూడా బీసీలకు కేటాయించిన ఘనత కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి దక్కుతుందంటే. అంతేకాకుండా ప్రధానమైన పోస్టులే కాకుండా జిల్లా పరిషత్తులు కానీ ఎక్కడ కానీ బీసీల అభ్యున్నతికి పోరాడింది తెలంగాణ రాష్ట్ర సమితి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రభుత్వం. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గడిచిన 140 సంవత్సరాల పార్టీ గతంగా చెప్పుకుంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈనాటికి కూడా బీసీలను ఒక ఓటు బ్యాంక్గా మాత్రమే చూపించుకున్నారు. కానీ బీసీల కొరకు ప్రత్యేకమైనటువంటి ఏదీ లేదు. ఎందుకంటే ఒకటే ఉదాహరణతో మీకు తెలియపరచదలుచుకున్నారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంబడే మహిళా రిజర్వేషన్, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల గురించి కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. మరి కేంద్రంలో ఆనాటి నుంచి ఈనాటి దాకా బీజేపీ ప్రభుత్వం ఉంది, కానీ మహిళా బిల్లుకే కానీ బీసీ బిల్లుకే కానీ ఆమోదం లభించలేదు. దీనికి కారణం విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా ప్రధానంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి, మనందరికీ తెలుసు బీసీ అనగానే గుర్తొచ్చేది పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, అప్పటికే 2 సార్లు సభ్యుడిగా చేసినటువంటి బకులాభరణం కృష్ణమోహన్ గారిని ప్రధానమంత్రి గారి సమయాన్ని తీసుకొని వారికి కేటాయించి బీసీ మంత్రిత్వ శాఖ, మరి ఈనాడు బీఆర్ఎస్ సూచనల మేరకు చేసిన బీజేపీ ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖను చేసింది, కానీ మరి బీసీ శాఖని ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కూడా బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఈనాటికి అర్థమవుతుంది. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సూచన ఏముందంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తాము, కట్టుబడి ఉంటాము అన్నారు. దానికి చట్టబద్ధత ఏముంది? మరి ఈనాడు కేటాయించే దానికి 42% రిజర్వేషన్ ఇస్తానికి కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ అనేది ఏమవసరం వచ్చింది అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పటికి కూడా బీసీ జనాభాలో కూడా మైనారిటీలను కలిపి బీసీ జనాభాను లెక్కిస్తున్నారు. ఇది తగదు. ఇదివరకు ఏ ప్రభుత్వాలు కూడా బీసీలు అనగానే బీసీల వరకే దాన్ని తెలియపరచాలి, కానీ ఓసీలను కలిపి ఇంకొకరిని కలిపి కలపడం చేయడం అనేది
సరైంది కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రధానంగా బీసీలలో ఉన్నటువంటి ప్రధానమైన కులాలు 6 కులాలను ఈ ఓటర్ల శాతంలో తక్కువగా చూపించినట్టుగా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లో మొన్న బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీ మేధావుల ఐక్యవేదిక కానీ తప్పుపడుతుంది. ప్రధానంగా ఈ మధ్య రాజకీయంగా ఎదుగుతున్నటువంటి ముదిరాజులు కానీ అదే మాదిరిగా గౌడన్నలు, నేతన్నలు, మున్నూరు కాపు ఈ సామాజిక వర్గాలను తక్కువ చేసి చూపించి రానున్న రోజుల్లో వీరికి అవకాశాలు తక్కువ వచ్చే విధంగా చేసిరనే ఒక కుట్ర ఇందులో దాగి ఉందనే విషయాన్ని మీ అందరికీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలలో బీసీలు కుల వృత్తులలో కొనసాగుకుంటూ ఆర్థికంగా ఎదగాలని చెప్పి ముదిరాజులకు, గంగపుత్రులకు చేపలు ఇవ్వడం, అదేవిధంగా బీసీ బంధు ద్వారా బీసీలందరికీ కూడా లాభం చేయడం జరిగింది. నేతలకైతే మొదటి సంవత్సరం 1200 కోట్ల బడ్జెట్ ఇవ్వడం, ప్రధానంగా సిరిసిల్ల విషయానికి వచ్చే వరకు ఏటా 500 నుంచి 600 కోట్లతో పని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల సిరిసిల్ల నేతన్నలు 10 సంవత్సరాలు చాలా ప్రశాంతమైన జీవితం గడిపినారు. మరి ఈనాడు గడిచిన 14 నెలల్లో 30 మంది ఆత్మహత్య చేసుకున్న నేతన్నలంటే ఈనాటికి కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల మీద మాట్లాడింది ముసలి కన్నీరే కాల్స్తుంది, కానీ ఇప్పటి వరకు కార్యరూపం ఏదీ దాల్చలేదు. దాదాపు 60 లక్షల మీటర్ల వరకు చిన్న ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన సిరిసిల్లంతా ఉద్ధరించేసామని చెప్పుకున్నారు, కానీ ఇదని ఇప్పటి వరకు కూడా నేతన్నలకు రావాల్సిన బకాయిలు కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేకపోయారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రధానమైనటువంటి వర్గాలను అసంతృప్తికి గురి చేయడం, వాటిని రాజకీయంగా ఆర్థికంగా ఎదగకుండా చేస్తూ నొసడితో ఎక్కిరిస్తూ నోటితో పొగడే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఎందుకంటే ఈనాడు రిజర్వేషన్లు అని చెప్పాను, ఆనాడు కేసీఆర్ హయాంలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 5,000 కోట్లతో కూడా ఎంబీసీలు అంటే దాదాపు ఎక్కడ మనం గుర్తింపు లేని కులాలకు కూడా ఆర్థిక చేయూతనియాలనే ఒక ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా కూడా తాడూరు శ్రీనివాస్ గారిని నామినేట్ చేసిన ఘనత ఆనాడు కేసీఆర్ గారికి దక్కుతుంది. అంతేకాకుండా చిన్న తరగతిలో ఉన్నటువంటి బీసీ వర్గాలందరూ కూడా చదువులో ఎదిగితేనే ఆర్థికంగా రాజకీయంగా నిలదొక్కుంటారని చెప్పేసి మహాత్మా జ్యోతిబా పూలే విద్యానిధి కానీ గురుకుల పాఠశాలలు కానీ ఏర్పాటు చేయడం, అంతేకాకుండా విదేశీ విద్యానిధి ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్లకు 20 లక్షల ఆర్థిక సాయం చేసిన ఘనత కూడా బీసీలే కాకుండా ఎస్సీలకు కూడా ఇచ్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. మరి ఈనాడు ఎంత చేసినా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప కాంగ్రెస్ పార్టీ నేతల కొరకు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. ఇప్పటికైనా స్పష్టమైన విధానాలతో అసెంబ్లీని మళ్ళీ ప్రత్యేకంగా సమావేశపరిచి 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేసి పంపాలని, వారు చేసే చిత్తశుద్ధిలో అన్ని పార్టీలు కలిసే వస్తాయి. బీసీల మీద ప్రేమ ఉంది, కానీ బీసీలలో రిజర్వేషన్ చేయడానికి బీజేపీ వైఖరి ఏంటి, టీఆర్ఎస్ వైఖరి ఏందని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ వారు. ఇది సరైన విధానం కాదు. మీరు చేయండి, తప్పకుండా అందరూ కూడా మద్దతు ఇస్తారు. ఒకవేళ మీరు ఇదే చేయకపోతే రానున్న రోజుల బీసీల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ల్యాబ్ గదులు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొందని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ తెలిపారు. కళాశాలలో సరైన గదులు లేకపోవడం వలన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వేరే రూమ్లకు బదిలీ చేయాలని అధికారులకు రవిగౌడ్ విజ్ఞప్తి చేశారు. నెల రోజుల్లో అకాడమిక్ పరీక్షలు జరుగుతాయని, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలో శిథిలావస్థకు చేరిన భవనాలు, చాలీచాలని మౌలిక వస్తువులు లేని ప్రగతి ప్రయోగశాలలు, సరైన గదులు లేక ఉన్న గదులు కూలిపోయే స్థితికి వచ్చాయని, దీనివల్ల విద్యార్థులు చదివిన సంవత్సరపు చదువులు వృధా అవుతుందని, తక్షణమే ఆ ల్యాబ్ గదులు మరమ్మతు చేపించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు అనిల్ గౌడ్, సామల శ్రీకాంత్, మట్టి తిరుపతి, సంపత్, లక్ష్మణ్, నితిన్, రవి, హరీష్, సంతోష్, అజయ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాష్ట్ర సమితి నుండి మన గౌడ్ కాలేజీలో ల్యాబుల రూమ్ల గురించి డిఐఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన అకాడమీ లాస్ట్ ఇయర్లో కాబట్టి అవి కూలిపోయే పరిస్థితి ఉన్నాయి, విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి డిఐఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విద్యార్థులు అందులోకి పోతే ల్యాబు
పరీక్షలు రాసే సమయంలో ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుందని వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. సార్ సుధా స్పందించిండు. దానికి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి కృతజ్ఞత తెలపడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన దాదాపు ఈ అకాడమీ లాస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు పరీక్ష సమయం కాబట్టి అక్కడ అక్కడ ల్యాబ్లో ఆ ఉన్న రూమ్లను ఏది మరమ్మతులు చేపించాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది. నిజంగా విద్యార్థులకు ఏమైనా జరిగితే ఇబ్బందులు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఆ రూమ్లను షిఫ్ట్ చేయాలని మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఈ లాస్ట్ ఇయర్ అకాడమీ క్లోజ్ అయ్యే టైంలో పరీక్షల సమయం కాబట్టి ఖచ్చితంగా అక్కడ పరీక్షలు పెడితే అక్కడ ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా వాటిని వెంటనే తొలగించి వీటి మీద ఆ రూమ్లను కొత్తవి కట్టాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ అలాగే మన అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. కొలిచిన వారి కొంగు బంగారం చేసే బద్దిపోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. బోనం నెత్తిన పెట్టుకుని అమ్మవారికి సమర్పించేందుకు క్యూ లైన్లలో మహిళలు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ఉద్యోగాల పేరుతో అక్రమ వసూలకు పాల్పడిన తీరుపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు మాట్ల మధు అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. కటకం మృత్యుంజయం బాధితులు 2 రోజులుగా తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. టీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఆధారాలున్న కాంగ్రెస్ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జిల్లా కలెక్టర్పై మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ కొయ్యాడ రమేష్, కంచర్ల రవిగౌడ్, ఇమ్మనేని అమర్రావు, నీరటి బాబు, సిలివేరి చిరంజీవి, కుషా రాజయ్య, ఆత్మకూరు బంటి యాదవ్, బండి జగన్, బండి దేవేందర్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. నుంచి సిరిసిల్లలో జరుగుతున్న
పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ గారు గంభీరపేటలో సిరిసిల్లలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ప్రమోషన్లు ఇప్పిస్తానని జాబులు ఇప్పిస్తానని అడ్డగోలుగా వసూలు చేసిన విషయం మీడియా ముఖంగానే మొన్న వాళ్ళు సిరిసిల్ల పట్టణంలోని స్వయంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు కాంగ్రెస్ నాయకులు ఒక ప్రముఖ ముఖ్యమైన హోదాలో ఉన్నారు. వారు ఇష్టం వచ్చిన రీతిలో సిరిసిల్లలో జిల్లా కలెక్టర్ గౌరవనీయులు కలెక్టర్ గారిని కూడా ఫోన్లో వాడు వీడు అనేది మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇంకా జిల్లా స్థాయిలో అధికారులను కూడా ఇష్టమైన రీతిలో తిరగడం జరిగింది. జాగిర్లాగా మాట్లాడడం జరిగింది. వీరిపై సిరిసిల్ల గౌరవ కలెక్టర్ గారు ఏం చర్య తీసుకుంటారు? మా బీఆర్ఎస్ నాయకులపై ఎవరు కాంప్లైంట్ లేకుండా మీరే స్వయంగా అక్రమ అరెస్టులు చేయించి జైల్లో పెట్టిన పరిణామాలు సిరిసిల్ల ప్రజలందరూ తెలుసు. స్వయంగా నా పైనే నేను కలెక్టర్ గారిని ఏమనలే. నేను చదువుకున్నవాడిని, ఒక 10 ఏళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసిన. నేను ఏమనలే అతను గౌరవనీయ కలెక్టర్ గారిని. ఎస్వలను దూషించిన అనేది నాకు సమాచారం నిమిత్తం నాకు సాక్ష్యాధారం ఉన్నాయి. ఆయన ఉన్నప్పటికీ దూషించిన కలెక్టర్ గారిని మాట్లాడినందుకు నా మీద డిపిఆర్ఓ తోటి శ్రీధర్ సార్ తోటి నాకు కంప్లైంట్ ఇప్పించిన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నేమల్లే 10 గంటలు మాట్లాడలే. ఇతని మీద ఏం చర్య తీసుకుంటాను? మీరు కడక మృత్యుంజయ మీద ఏం చర్య తీసుకుంటారు? గత 2 రోజులు నడుస్తూ ఉన్నది సిరిసిల్లలో. ఇంకా కళ్ళ కనబడటం లేదా? సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు కానీ అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కనబడడం లేదా? అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా చెప్పుకునే కేకే మహేందర్ రెడ్డి గారు అతని ప్రమేయం కూడా ఉందని మేము అంటూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కూడా అక్రమంగా మేము చేస్తున్న దృష్టికి తీసుకొస్తే నేను వారిపై చర్య తీసుకుంటా అని చెప్పినారు ఈ ప్రెస్ క్లబ్లోనే గతంలోనే. ఏం చర్య తీసుకుంటారు? 2 రోజులు అయింది. ఏమైనా పట్టించుకుంటారా మీరు? బరువు బరువు ఎస్సీ మహిళలు బీసీ మహిళలు వచ్చి అంబేద్కర్ నిరసన కార్యక్రమం చేపట్టిన మీకు కళ్ళ కనవడం లేదా? అంటే అధికార పార్టీలో ఉంటే ఒక న్యాయం, లేకుండా ఇంకొక న్యాయమా? చట్టం చుట్టంలో వ్యవహరిస్తూ ఉన్నారు. గౌరవనీయ కలెక్టర్ గారు ఇద్దరిపై కేకే మహేందర్ రెడ్డిపై అదేవిధంగా ఈ మృత్యుంజయపై చర్య తీసుకోకుంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలు చేపట్టడం హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అదేవిధంగా సిరిసిల్లలో కూడా కేకే మహేందర్ రెడ్డి అనుచర వర్గం ఇష్టమైన రీతిలో ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మా బీఆర్ఎస్ నాయకులను ఎలాంటి అక్రమాలు చేయకుండా కానీ కక్షపూరితంగా ఇక్కడ సిరిసిల్ల కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు రూపొందిస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు, సిరిసిల్ల పట్టణంలో జిందల్ చక్రవర్తి పట్టణ అధ్యక్షులు పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్నారు. ఒక స్టాండర్డ్గా పార్టీని నడుపుతూ ఉన్న క్రమంలో అతను కావాలని అతని బారును ట్రేడ్ లైసెన్స్ పేరిట పెండింగ్ ఉందని మీరు అతన్ని మూసేయడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్లలో బార్లు లేవా? ఎక్కడ లేవా? దీన్ని చూస్తూ ఉంటే ఇక్కడ సిరిసిల్ల ప్రజలు అదేవిధంగా 4 మండలాల ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కక్షపూరిత వ్యవహారమే చేస్తూ ఉన్నారు సిరిసిల్లలో. ఈ కేకే మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా వారి అనుచరులోనే ఏకపక్షంగా చేస్తూ ఉన్నారని మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. మీకు కళ్ళ కట్టిన కనబడతా ఉన్నది. కలెక్టర్ గారు మీకు చుట్టం కాదు, అందరు మీకు కావాల్సిన వాళ్ళు. సిరిసిల్లలో లేని కలెక్టర్ రాష్ట్రం మొత్తం ఉన్నారు. రాష్ట్రంలో లేని సిరిసిల్లలో మీరు చేస్తూ ఉన్నారు. వీరిపై మీరు చర్య తీసుకోవాలి. అదేవిధంగా అక్రమ అరెస్టులకు టీఆర్ఎస్ నాయకులు చేసిరు, అది కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నాయని చెప్పాం. ఆధారాలు కూడా మీ దగ్గర ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలో అదేవిధంగా తంగనపల్లిలో కూడా ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు బస్సుల పర్వం చేపడతా ఉన్నారు. రేషన్ షాపులో మొదలు పెట్టుకుంటే చాలా విషయాలలో డబ్బులు ఇచ్చి ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, ఇలా భూమి అక్రమం విషయంలో కొందరికి అక్రమంగా చేసుకోకుండా డబ్బులు వసూలు చేస్తే ఒకరోడు, డబ్బులు తీసుకుంటే ఒకరోడు వాళ్ళు అరెస్ట్ ఉండదు. డబ్బులు తీసుకోకుండా వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంత మాకు ఆధారాలు ఉన్నాయి. తంగపల్లి మండలం కానీ సిరిసిల్ల కానీ గంభీరపేటలో కానీ ఇటువంటి వాటిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ గారిని విస్తరిస్తూ ఉన్నాం. మహేందర్ రెడ్డి గారు మీ వాటా కూడా ఉందని మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఈ కడక మృత్యుంజయ విషయంలో ఆ డబ్బులు వసూలు చేసిన దానిలో మీ వాటా కూడా ఉందని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు లేనని అనుకుంటే బాధల పక్షాన ఉండాలి, వారికి న్యాయం చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. తంగలపల్లి మండల కేంద్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ 2025 ఎన్నికల ముసాయిదా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను మండల పరిషత్ కార్యాలయంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఎంపీడీఓ కె లక్ష్మీనారాయణ విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తంగలపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 2025 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 2025కు సంబంధించిన ఎంపీటీసీ నియోజకవర్గం వారీగా మండలంలో 14 ఎంపీటీసీ
ఎంపీటీసీ స్థానాలకు 77 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించడం జరిగిందని ఎంపీడీఓ లక్ష్మీనారాయణ తెలిపారు. మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ముసాయిదా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా మండల పరిషత్ కార్యాలయంలో నోటీస్ బోర్డుపై పబ్లిష్ చేసినట్లు తెలిపారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 13లోగా తెలియజేయాలని, వాటిని మళ్లీ సవరించి 14వ తేదీన కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అనుమతితో 15వ తేదీన పోలింగ్ స్టేషన్ సంబంధించిన డ్రాఫ్ట్ వివరాలను డిస్ప్లే చేయడం జరుగుతుందని వెల్లడించారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారిచ్చిన సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మన మండలంలో ఉన్న మండల ప్రాదేశిక నియోజకవర్గం అట్లాగే జిల్లా ప్రాదేశిక నియోజకవర్గానికి సంబంధించిన డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్స్ లిస్టును మనము డిస్ప్లే చేశాము. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈరోజు డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్స్ లిస్టును డిస్ప్లే చేయాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల క్రమము మనం వాటిని జిల్లా కలెక్టర్ గారి అనుమతితో ఇక్కడ మనం డిస్ప్లే చేయడం జరిగింది. మన మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ 14 ఎంపీటీసీ స్థానాలకు గాను మనం 77 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించడం జరిగింది. ఇవి ప్రతి పంచాయతీలోనూ మనం పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించాం. అంటే 30 ప్రదేశాలలో 30 గ్రామ పంచాయతీలకు 30 ప్రదేశాలలో మనం ఈ 77 పోలింగ్ స్టేషన్ ప్రతిపాదించాము. ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆయా పోలింగ్ స్టేషన్స్ వివరాలను పరిశీలించుకొని ఏమైనా ఆబ్జెక్షన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మన నోటీస్ తీసుకొని రావచ్చు. ఇది 13వ తారీఖు వరకు వాళ్ళు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మాకు రిటర్న్గా ఇవ్వవచ్చు. 14 నాడు మేము వాటిని పరిశీలించి మళ్ళీ జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో 15 నాడు ఫైనల్ పోలింగ్ స్టేషన్స్ లిస్టు మనము డిస్ప్లే చేయడం జరుగుతుంది. 15వ తారీఖు నాడు ఎప్పుడైతే మనం జిల్లా కలెక్టర్ గారి అనుమతితో జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో ఫైనల్ పబ్లికేషన్ చేశామో అదే పోలింగ్ స్టేషన్లు మనకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీకి సంబంధించి వినియోగించడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించి సహకరించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గంభీరావుపేట మండలం నర్మాలలో తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. అధికారులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ రాక్షస పాలన సాగిస్తుందని మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ల్యాబ్ గదులు సరిగా లేవని డిఐఓకు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నాయకులు. బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలతో సందడి చేసిన భక్తులు. అక్రమ వసూళ్లకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై జిల్లా కలెక్టర్ను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ముసాయిదా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసిన అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఎంపీడీఓ లక్ష్మీనారాయణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.